సమావేశానికి మీరు వెళ్ళలేకుండా తానా సభలు ఇంకొక సభలు, అందుకే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, మీరు తానా సభలకు వెళ్తామనంటే మీకు టాటా చెప్పేస్తారు ప్రజలు. మీరు టాటా చెప్పుకోవాలనుకుంటున్నారా, లేదు ప్రజల్లో ఉండాలనుకుంటున్నారా? టాటా చెప్పుకోవాలనుకుంటే తానా సభలకు వెళ్ళండి. ప్రజల్లో ఉండాలా, నేను ఇంకొక 30 సంవత్సరాలు రాజకీయంగా నేను ఉండాలా అనుకుంటే ప్రజలకు వెళ్ళాలా. ఇంకొకసారి ఈ విధంగా చేస్తే మాత్రం సీరియస్ పరిణామాలు ఉంటాయి. నేను ఎక్కడా కూడా మీరేదో చెప్పి ఏదో మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తే నేను 2014లో అయినట్టు 2024లో కాలేదు, 2029లో కూడా నేను ఎక్కడా కూడా ఆ విధంగా బెండ్ కాను. క్లియర్ గా ప్రజల దగ్గర నుండి ఎవరు మాకు నాయకుడు కావాలి అంటారో వాళ్ళకే రేపు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా మీరు ప్రజల్లో మెప్పించి ఒప్పించి పేరు తెచ్చుకోగలిగితేనే నెక్స్ట్ టికెట్ అయితే వస్తుంది మీకు, లేకుంటే గులుబుజ్జానికి అయితే నేను పోను అని చెప్పి క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడు ఎవరైతే 2 నుంచి కార్యక్రమం ఉంది నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, మరి ఇలా తానాకి వెళ్ళిన వాళ్ళు గబాలను అలాగా ఉరుకు తింటూ వచ్చేస్తారా యుఎస్ నుంచి? మీరు పెట్టుకున్నారు కదా సరే, నిన్న వాళ్ళు అనేది ఏంటి, ఆ షార్ట్ నోటీస్లో పెట్టారు, ఎట్లా వస్తామని కొందరు బయటకు వచ్చి గుసగుసలాడుకుంటున్నారు. జూలై 2 అయితే షార్ట్ నోటీస్ కాదు కదా, ఎప్పుడో మీరు ఫిక్స్ చేసుకున్నారు కదా, మరి దానికి వీళ్ళందరూ వస్తారా? నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే క్లియర్ గా వచ్చి తీరాలి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఏ నియోజకవర్గంలో రాలేదు అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆ నియోజకవర్గాల్లో స్టేట్ కమిటీ వాళ్ళు ఉన్నారు, జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, అదే విధంగా పరిశీలకులు అనేసి వేశారు సార్. మన పార్టీ ఆఫీసు నుండి 3 పరిశీలకులు, ఒక నియోజకవర్గానికి 3 పరిశీలకులుగా స్టేట్ ఆఫీస్ నుండి ఒకరిని, పార్లమెంట్ ఆఫీస్ నుండి ఒకరిని, మండల ఆఫీస్ నుండి ఒకరిని, 3 ఇచ్చారు. ఈ 3 మేనేజ్ చేయాలంటే ఎవరి తరం కాదు, ఎవరో ఒకరు ఖచ్చితంగా నాలాంటి రాజకీయ తెలుగుదేశం పార్టీ డెడికేటెడ్ మనిషి ఉంటాడు, వాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇవ్వాలనో అది ఇస్తాడు. రేపు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మీరు తానా సభల నుండి టికెట్ బుక్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో 2వ తేదీ అంటే 2వ తేదీ ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలి. తూచా తప్పకుండా పాల్గొనకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే పార్టీ దగ్గర నుండి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఒక విషయం చెప్పండి సురేంద్ర నాయుడు గారు, మీరు చాలా బోల్డ్గా మాట్లాడతారు, ఉన్నట్టు చెప్తారు. ఒకవేళ మీ పార్టీ పరంగా తప్పులున్నా కూడా చెప్తారు. ఇప్పుడు జరుగుతున్నది మీ పార్టీ పరంగా అంతర్గతంగా ఉన్న తప్పు. ఈసారి సరిదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇప్పటికి 3-4 వార్నింగ్స్ ఇచ్చారు ఆయన. ఇక ఎక్కువ వార్నింగ్స్ ఇవ్వడానికి ఆయనేమి మరి అంత సహనమూర్తి అయితే ఏం కాదు. ఎందుకంటే పార్టీని బతికించుకొని కష్టకాలంలో ఇవాళ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇలా వ్యవహరించడాన్ని ఇక మీద ఉపేక్షిస్తారా ఆయన? సార్, ఉపేక్షించే క్వశ్చన్ లేదు. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న 2024లో ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటప్పుడు నాకు కూడా అత్యంత సన్నిహితులు ఒక 2 వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఇస్తారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ అనుకున్నా నేను. పార్టీకి కూడా బాగానే దగ్గరగా ఉన్నారు కదా అని. వాళ్ళు కొన్ని చేసినటువంటి పొరపాట్ల వల్ల చంద్రబాబు నాయుడు గారు పిలిచి భుజం తట్టి, నీకు నెక్స్ట్ టైం చూస్తాను, ఈసారి అయితే మీరు ఏమి మాట్లాడినా ఏమి చేసినా మీకైతే టికెట్ అయితే ఇవ్వను అని చెప్పి భుజం తట్టి పంపించేశారు వాళ్ళు. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే అయిపోయారు. లేదంటే వాళ్ళు ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు. ఈసారి కూడా అంతే. ఇప్పుడు కూడా ఈసారి వాళ్ళు మార్చుకోలేదు అనుకోండి, మార్చుకుంటే బాగుపడతారు. మార్చుకోలేదనుకో, చంద్రబాబు నాయుడు గారు నేను మారలేదు మీరు మారలేదు అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ అన్నాడు. ఆయన మారినాడు. నేను ఎక్కడా కూడా మీ ప్రలోభాలకు లొంగను, లేదంటే ఇంకొక సంబంధానికి నేను బెండుగాను. ప్రజల దగ్గర నుండి ఏదైతే నాకు వస్తుందో దాని ప్రకారమే నేను, ఇతను పనికొస్తాడు మాకు అంటే మీకు టికెట్, ఇతను పనికిరాడు సార్, మాకు అందుబాటులో లేడు, ఇతను ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు కనిపించటం లేదు అని చెప్పినారనుకోండి, తీసి పక్కన పెడతాను అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. ఇది ఫైనల్ వార్నింగ్ నాకు తెలిసినంత వరకు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు.